చూస్తుంటే రైతుల ఢిల్లీ చలో ఆందోళన హింసాత్మకంగా మారలే కనిపిస్తుంది. ఢిల్లీలో ప్రవేశించేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉదయం ఢిల్లీలో చలో కార్యక్రమం ప్రారంభమైన తర్వాత పంజాబ్ చండీగఢ్ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున చొచ్చుకొచ్చిన రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువుల గోళాలు ప్రయోగించారు. దీంతో రైతులు చెల్లాచెదురై పరిగెడుతున్న వీడియోలు బయటకొచ్చాయి. తమ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులతో గత రాత్రి రైతులు జరిపిన చర్చలు అపరిష్కృతంగా మిగిలిపోవడంతో ఢిల్లీ ముట్టడికి వెళ్లాలని 200 రైతు సంఘాలు నిర్ణయించాయి. ముఖ్యమైన డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోవడం, అదే సమయంలో రైతులు వెనక్కి తగ్గకపోవడంతో గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రైతుల ఢిల్లీ చలో ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ఆంక్షలు విధించారు. ఢిల్లీని ఆనుకుని శాటిలైట్ టౌన్స్ లో పలు చోట్ల ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. దీంతో గజియాపూర్ జిల్లా సరిహద్దుల వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా ఈ ఉదయం 10 గంటలకు ఢిల్లీలో చలో మార్చి ప్రారంభమైంది. పంజాబ్లోని సంగూర్ నుంచి 2500 ట్రాక్టర్లతో రైతులు హర్యానా మీదుగా ఢిల్లీకి బయలుదేరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రైతులు ఢిల్లీ చలో కార్యక్రమానికి వెళ్తున్నారు. 200 రైతు సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. 1500 ట్రాక్టర్లతో ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి అయితే వెళ్తున్నారు. అయితే బాష్ప వాయువు ప్రయోగించడం వల్ల రైతులు చెల్లాచెదురుగా పడిపోతున్నా పరిగెడుతున్న దృశ్యాలను అయితే మనం రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో అయితే స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్. థ్యాంక్ యూ స్వప్న. ఏదైతే మనం చూసినట్టయితే ఢిల్లీ చలో ప్రొటెస్ట్ ఏదైతే రైతులు, పంజాబ్ రైతులు, హర్యానా రైతులు ఢిల్లీ ప్రొటెస్ట్ ఏదైతే చేస్తున్నారో దాని పూర్తిగా పోలీసులు ఆ ప్రొటెస్ట్ ని భంగం చేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. అయితే టియర్ గ్యాస్ ని వాళ్ళు డ్రోన్ల సాయంతో రైతుల పైన, ఎందుకంటే మనం చూసినట్టయితే దగ్గర 1500కి పైగా రైతులు ఒకేసారి పలు ప్రాంతాల నుంచి, అంటే పలు దిక్కుల నుంచి ఒకేసారి రావడంతో పోలీసులు కూడా డ్రోన్ల సాయంతో టైర్ గ్యాస్ అయితే వినియోగించడం జరిగింది. అదేవిధంగా స్మోక్ బాంబ్స్ ని కూడా డ్రోన్ సాయంతో వదలడంతో నిరసనకారులు కూడా కాస్త, అంటే అక్కడ కాస్త ఆందోళనకరమైన వాతావరణం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే పంటలకు కనీస మద్దతు ధరతో పాటు 2020లో ఎప్పుడైతే రైతులు ఆందోళన చేపట్టారో అప్పుడు నమోదైన కేసుల ఎత్తువేతపై కూడా ఈ నిరసన అయితే తెలుసుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ నిరసనకి అటు పంజాబ్ సీఎంతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వంపై రైతులు చేస్తున్న ధర్నా కావడంతో ఇటు అధికారంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ లో కూడా అధికారంలో ఉన్న ఆప్ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఈ ఆందోళనకి పూర్తి మద్దతు తెలపడంతో ఇది ఒక పొలిటికల్, అంటే రైతుల వార్తో పాటు పొలిటికల్ వార్ గా కూడా మారే సిచ్యువేషన్ అయితే తెలుస్తుంది.
అయితే మొత్తంగా నిన్న రాత్రి జరిగిన చర్చల ఆంతర్యం ఏంటి, చర్చలు ఎందుకు విఫలమయ్యాయి, ప్రధానంగా వారి డిమాండ్స్ ఏంటి మానస్? ముఖ్యంగా రైతుల డిమాండ్స్ చూసుకుంటే ముఖ్యంగా పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలి అనేది అయితే వాళ్ళకి ప్రధాన లక్ష్యంగా కనపడుతుంది. అదే విధంగా చూసినట్టయితే దాంతో పాటుగా 2020లో కేసులు అంటే రైతులు ప్రొటెస్ట్ చేసినప్పుడు 2020లో భారీ సంఖ్యలో కేసులు అయితే నమోదు చేసింది కేంద్రం. అయితే ఆ కేసులపై కూడా పూర్తిగా కొట్టివేత ప్రయోగించాలి, అంటే కేసులన్నింటినీ కూడా కొట్టివేత చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే వినపడుతుంది. అయితే ఈ డిమాండ్ కి సపోర్ట్ గానే ఫార్మర్స్ అందరూ కూడా ఒక్కసారిగా ట్రాక్టర్స్ తోటి బయటకు రావడం జరిగింది. అయితే ఇది గత కొన్ని రోజులుగా వరుసగా ఢిల్లీలో మనం చూస్తూనే ఉన్నాము. సహజంగానే ఢిల్లీ రోడ్లు ఎప్పుడు కాలుష్యం తోటి ట్రాఫిక్ తోటి నిండిపోతూ ఉంటాయి. అయితే ఈ ఒకేసారి రైతు ఆందోళనలు, ఒకేసారి ట్రాక్టర్లు కూడా రోడ్డు మీదకి రావడం, గంటల తరబడి రోడ్ల పైన వాహనాలు నిలిచిపోవడం కూడా మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా చూసుకుంటే పంజాబ్ టు ఢిల్లీ రోడ్డు మొత్తం కూడా ఈ రైతు ఆందోళనలతో నిండిపోయిందని చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రెండు రైతులకి ముఖ్యంగా పంట మద్దతు ధరతో పాటు ఈ 2020లో నమోదైన కేసుల కొట్టివేత, ఈ రెండు మాత్రం వాళ్ళకి ప్రధాన డిమాండ్ గా కనబడుతుంది. థ్యాంక్ యూ మానస్.